ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమ. మాతా మహాసరస్వత్యే నమ. సమస్త సద్గురు గురుదక్షిణామూర్తయే నమ. డాక్టర్ జంధ్యాల శాస్త్రి యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న భక్తులందరికీ సేవకులందరికీ కూడా మన నర్సింగోలు దివ్యక్షేత్రంలో వెలిసినటువంటి శని భగవాన్ యొక్క అనుగ్రహం సంపూర్ణంగా లభించాలని కోరుకుంటూ ఆశిస్తూ ఆశీర్వదిస్తూ ఇందాక చెప్పిన విధంగానే శన్యరిష్టేతు సంప్రాప్తే శనీశ్వర పూజాంచ కార్యే శనీశ్వర ధ్యానం ప్రపశ్యామి ప్రాణపీడోపశాంతయే ఆయుష్యప్రదాత ఆరోగ్యదాత శని భగవానుడు. నరముల యందు ఉండే బలహీనత తొలగించడానికి శనీశ్వరుడు ముఖ్య కారకుడు అని తెలియజేసుకుంటానని భావిస్తూ కుంభరాశి అంటేనే ధనిష్టా నక్షత్రం 3-4 పదముల వారు, శతభిషా నక్షత్రం 1-2-3-4 పదముల వారు, పూర్వాభాద్ర నక్షత్రం 1-2-3 పదముల వారు కుంభరాశి అంటారు. ఈ యొక్క కుంభరాశి వారు ఈ యొక్క మాసమునందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి, ఎటువంటి నిర్ణయములు తీసుకోవాలి, ఏ భగవంతుని ఆరాధించాలి, ఏ వస్త్రమును ధరించాలి, ఈ యొక్క నెంబర్ అదృష్టమైన సంఖ్యగా ఏ నెంబర్ మనం స్వీకరించాలి, ఎక్కువగా తీసుకునే ఆహార పదార్థంలో మనం ఏం తీసుకోవటం ఉత్తమం, ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి వారు 8వ నెంబర్ వచ్చే విధంగా ఈ యొక్క మాసంలో వినియోగించుకోవటం, అంతేకాకుండా వస్త్రధారణ సమయంలో కూడా నీలమేఘశ్యాముడు అని చెప్తూ ఉంటాం. ఎందుకంటే నీలవర్ణ వస్త్రమును కానీ ధరించినట్లయితే ఇటు శనీశ్వరుని కృప మనం గమనించినట్లయితే అయోధ్యలో జరిగినటువంటి రాముడు వారు కూడా నీలవర్ణ మేఘశ్యాముడు అంటారు. ఆ నీలవర్ణ రూపంలోనే వెలుగొందుతూ అందరి అభయముద్రతో ఉన్నాడు. కాబట్టి ఆ స్వామివారి కృప సంపూర్ణంగా లభించాలని ఇక కుంభరాశి వారికి తెలియజేస్తూ నీలవర్ణ వస్త్రమును ధరించుట, అంతేకాకుండా ప్రసాద రూపంలో మనం గమనించినట్లయితే నూగు జీడీలు లేదంటే నువ్వుల చిమ్మిరి, నువ్వులు, బెల్లము, యాలుకలు, కొబ్బరి ఇవన్నీ కూడా దంచి చిన్న చిన్న ఉండ రూపంలో 10 మందికి ఎవరికైనా సమర్పించడం కానీ, లేదు ప్రతినిత్యము దాన్ని ప్రసాదంగా మనం స్వీకరించడం కానీ, తద్వారా సంపూర్ణమైన శుభ ఫలితాలు మీరు పొందుతారని, అంతేకాకుండా ధనపరంగా కూడా వివిధ రూపంలో అనేక రకాల ఖర్చులు అయిపోతూ ఉంటుంది. కాబట్టి అనేక రకాల విడి ఖర్చుల నుంచి అంటే భావంలోంచి బయటపడే అవకాశం, ధనపరంగా ఉన్నత స్థితి పొందే గొప్ప అవకాశం, వ్యాపారంలో అత్యున్నత స్థితి పొందే గొప్ప అవకాశం సంపూర్ణంగా ఈ యొక్క కుంభరాశి వారికి లభించాలని కోరుకుంటూ, ధనపరంగా ఎవరికైనా రుణాలు అందించేవారు తగిన జాగ్రత్తలు తీసుకొని ఎవరికంటే వాళ్ళకి రుణాలు ఇవ్వటం ద్వారా ఈ యొక్క మాసంలో ధనపరంగా సమస్యలు తెచ్చుకునే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవటం, మనం మాట్లాడే విధానంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవటం, అవకాశం ఉన్నటువంటి వారు మాషములు అంటారు. అనగా మాష ధాన్యం అంటే మినుములు కానీ, మినుములతో చేసినటువంటి వడలు కానీ ఎవరికైనా దాన రూపంలో సమర్పించడం, లేదు వడలు మనం ఆహారంగా స్వీకరించడం, లేదు ఎక్కడైనా ఒక గోమాతకి సమర్పించటం కానీ చేయడం ద్వారా అనేక రకాల శుభ ఫలితాలు మీరు పొందుతారని, అదే చిన్నపిల్లలకైతే బాలారిష్ట దోష ప్రభావము తొలగుటకు సుగంధ ద్రవ్య భరితమైనటువంటి శ్రీగంధము అంటారు. అటువంటి చందనం గంధమును నీటిలో వేసి స్నానమాచరించడం ద్వారా ఇక కుంభరాశి వారు ఈ యొక్క మాసములు అనేక రకాల శుభ ఫలితాలు, అనేక రకాల అనారోగ్య సమస్యలు తొలగిపోయి సంపూర్ణమైన ఆరోగ్య ప్రాప్తి వీరు పొందుతారని, ఎందుకంటే ఇక మాసంలోని సూర్యభగవానికి అత్యంత శక్తి లభిస్తుంది. కాబట్టి ఆ సూర్యభగవాన్ యొక్క కృప కొరకు ప్రతి నిత్యం కూడా ఓం ఖం ఖగాయ నమః ఈ యొక్క మంత్రమును పఠించుట, కొంచెము నువ్వులు చిమ్మిరి మన ప్రసాదంగా స్వీకరించటం చేసి సంపూర్ణ విజయప్రాప్తి మీరు పొందాలని, సర్వకార్యములు విజయప్రాప్తి పొందటమే కాకుండా 10 మందికి ఆదర్శంగా నిలబడి సర్వకార్య సిద్ధికి మీరు దోహదపడతారని చెప్పి కోరుకుంటూ, మీకు నచ్చిన వారు షేర్ చేయటం, సబ్స్క్రైబ్ చేయటం, లైక్ చేయటం తప్పకుండా చేస్తారని కోరుకుంటూ, ఇంకా పూర్తి వివరములు తెలుసుకునేవారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని భావిస్తూ, ఒక్కసారన్నా మన నర్సింగోలు దివ్యక్షేత్రంలో వెలిసినటువంటి లింగరూప శని భగవాన్ని అర్చించి స్వామివారి కృపకు పాత్రులై ఏలినాడు శనీశ్వర స్వామి యొక్క ప్రభావాన్ని తొలగించుకొని స్వామి కృపకు మీరు పాత్రులు కాగలని ఆశిస్తూ, శతమానం భవతి శతాయు పురుషస్యతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతిష్టతి మనస్ఫూర్తిగా దీవిస్తూ, మీ రామకృష్ణ స్వామి నర్సింగోలు. ఆయుష్మాన్ భవ.